ఈ వీడియో ఒకసారి చూడండి. కేటీ రోడ్ చోటా బ్లేడ్ ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వంతన కత్తులు తీసుకునేటంతా పొడి చేశారు సార్. నా పుల్లు తీసుకొని కొట్టారు. నా కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నువ్వే మాతో గొడవ పడతావరా, కులం పేరు చెప్పి నన్ను చాలా కించపరిచారు సార్. 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చుపోసి మా జాతే వచ్చుపోపించి నన్ను నా జాతే తాగిపించారు సార్. బట్టలన్నీ ఓడిచేశారు సార్. రూమ్ లో భయంకరంగా కొట్టారు సార్. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా సరే దళిత మహిళల పైన జరిగే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దళిత కుటుంబానికి చెందిన మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ సమాజంలో జరిగే అవమానాలు, అలాగే దళితులు అనే వివక్షతో వాళ్ళ పైన చేసే దాడులను మనం చూసుకున్నట్లయితే చాలా బాధ అని మనకైతే అనిపిస్తుంది. అయితే అగ్రకులాలకు చెందిన మహిళలకు, అలాగే అగ్రకులాలకు చెందిన నాయకులకు ఏదైనా జరిగిందంటే మీడియా సంస్థలు ప్రజల చెవులకు చిల్లు పడే విధంగా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకైతే తెలియజేస్తూ ఉంటాయి. కానీ దళితులకు ఏదైనా జరిగినట్లయితే వాళ్ళైతే తమకు ఏమి వినపడినట్లుగా అలాగే ఉండిపోతారు. అలాగే సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో మాత్రమే ఈ దళితులకు ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో తెలపడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన మనం చూసుకున్నట్లయితే చాలా అమానుష సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే జేమ్స్ అనే ఒక విద్యార్థి అయితే ఉన్నాడు. అతను తిరుపతిలోని విద్యానికేతన్ అనే ఒక కాలేజీలో బీటెక్ అయితే చదువుతున్నాడు. అతనికి జరిగిన అవమానం, అలాగే అతని పైన జరిగిన దాడులను మనం ఒకసారి గమనించినట్లయితే అసలు మన దేశంలో మానవత్వం అనేది అసలు లేదు అని చెప్పవచ్చు. అతనికి జరిగిన అవమానం ఏంటండి మనం చూసుకున్నట్లయితే అతనిని 2 రోజులు బంధించి వాళ్ళకు నచ్చినట్లు కొట్టి అతని పైన యూరిన్ పోయడం జరిగిందంట. సో ఇటువంటి అమానుష సంఘటన మనం గమనించినట్లయితే అసలు మన దేశంలో మానవత్వం అనేది లేదు అని అయితే మనకైతే అనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే రియల్ ఫ్యాక్ట్స్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో మొత్తం దళితులు 20,14,00,000. 2011 తర్వాత మనకు జనాభా లెక్కలు అయితే చూడలేదు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సుమారుగా 30 కోట్లు అయితే ఉండవచ్చు. అయితే దీని మొత్తాన్ని శాతంలో మనం చెప్పాలంటే 16.6% అని చెప్పవచ్చు. ఇక ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే 17% వరకు దళితులైతే ఉన్నారు మొత్తం జనాభాలో. అలాగే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మొత్తం జనాభాలో 17% మంది దళితులే ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎలక్షన్లు వస్తే చాలు దళితుల పైన జరిగే అన్యాయాలను అరికడతామని, అలాగే దళిత మహిళల పైన జరిగే అత్యాచారాలను సీరియస్ గా తీసుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పుడు మన రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో చెప్తూనే ఉంటారు. అయితే ఒక్కసారి ఎలక్షన్ లో గెలిచి బయటకు వచ్చిన తర్వాత అసలు దళితుల గురించి అసలు పట్టించుకోరు. కేవలం ఎలక్షన్లు జరిగినప్పుడు దళితులను పాముల్లాగా వాడుకుంటారు అంతే. అసలు విషయానికి వచ్చినట్లయితే జేమ్స్ అనే వ్యక్తి తిరుపతిలోని విద్యానికేతన అనే కాలేజీలో బీటెక్ అయితే చదువుతున్నాడు. అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే అదే కాలేజీలో ఒక జూనియర్ అయితే ఉన్నాడు. ఆ జూనియర్ జేమ్స్ ని ఎప్పుడు కనిపించినా సరే ఎస్సీ కులానికి చెందిన వాడని చెప్పేసి అతని పైన ఎప్పుడు తన ఫ్రెండ్స్ తో చెప్తూ తనను అవమానించేవాడని జేమ్స్ చెప్తున్నాడు. అతను అలా చెప్పడంతో జేమ్స్ కి అతనితో మాట్లాడడానికి, అలాగే అతనితో పాటు మధ్యాహ్న సమయంలో కూర్చొని భోజనం చేయడానికి అసలు జేమ్స్ కి ఇష్టం ఉండేది కాదు. అతను ఎప్పుడు అలాగా తనను మాలకులానికి చెందినవాడు అని తనతో చెప్పడంతో తన జూనియర్ తో తను మాట్లాడడానికి ఒక తప్పుగా జేమ్స్ అయితే భావించాడు. ఎందుకంటే ఇలా పద్దాక అవమానిస్తున్నాడని ఉద్దేశంతో అలా ఆ జూనియర్ తనకు ఎదురుపడినా సరే తను తల పక్కకి తిప్పుకొని అతనితో మాట్లాడితే ఏదో ఒకటి అంటాడు అనే ఉద్దేశంతో తల పక్కకు తిప్పుకొని వెళ్లిపోయేవాడంట. కానీ జేమ్స్ ఎప్పుడైనా తన జూనియర్ కి కనిపించినప్పుడు జేమ్స్ పలకరించకపోయినా సరే జేమ్స్ ను అరే అంబేద్కర్ అని ఎప్పుడు ఎగతాళిగా పిలిచేవాడు. ఇక తన జూనియర్ తనను బాగా విసిగించడంతో తన జూనియర్ దగ్గరికి వెళ్లి ఇంకెప్పుడు అలాగా పిలవద్దని అతనిని గట్టిగా మందలించాడు. దాంతో తన జూనియర్ తనకు పరువు పోయిందని ఉద్దేశంతో అతనితో నువ్వు పలానా కులానికి చెందిన వాడివి కాబట్టే నీకు అసలు మర్యాద తెలియదని చెప్పేసి తన జూనియర్ జేమ్స్ ను తిట్టాడు. తన స్నేహితులతో ఏమని చెప్పాడంటే వీడి ఎంతో ఎలాగైనా చూడాలని చెప్పి తన జూనియర్ తన స్నేహితులతో చెప్పడం జరిగింది. అయితే జేమ్స్ దీన్ని
లైట్ గా తీసుకున్నాడు. అలా చెయ్యడులే, ఎందుకు చేస్తాడు అని చెప్పి జేమ్స్ అయితే లైట్ గా తీసుకోవడం జరిగింది. కానీ అనంత పని చేస్తాడు అని చెప్పేసి జేమ్స్ అసలు ఊహించలేదు. ఈ నెల 13వ తేదీన తిరుపతిలోని కరంబాడి రోడ్ లోని SVCE అనే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే కరంబాడి రోడ్ లోనైతే ఉంది. దాని పూర్తి పేరు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటి. ఆ కాలేజీలో చదువుతున్న తన బావని చూడడానికి జేమ్స్ ఆ కాలేజీకి అయితే వెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న తన జూనియర్ అయినటువంటి యశ్వంత్, రూపీ అనే ఒక రౌడీ షీటర్ ని, మరో రౌడీ షీటర్ అయినటువంటి చోటా బ్లేడ్, కిరణ్, ఈ మొత్తం కలిసి జేమ్స్ ను బలవంతంగా తన కారులోకి ఎక్కించుకొని, రారా అంబేద్కర్ నా కొడక, అంబేద్కర్ కి పుట్టినట్లు ఏదో పెద్ద ఫోజులు అయితే కొడుతున్నావని వాళ్ళ కారులో ఎక్కించుకొని అందరూ కలిసి తనను పిడిగుద్దులు గుద్దడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో జేమ్స్ కి కూడా తెలియకుండా వారి వద్ద ఉన్నటువంటి హాకీ స్టిక్స్ రాడ్స్ తో అలాగే చిన్నపాటి కర్రలతో అతనిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అతను వాళ్ళు కొడుతుంటే ఆ బాధలు భరించలేక అరుస్తూ ఉంటే చోటా బ్లేడ్ గ్యాంగ్ వాళ్ళలో ఒకరి యొక్క అండర్వేర్ ని తీసి అది జేమ్స్ నోట్లో కుక్కి, మరో రౌడీ షీటర్ అయినటువంటి రూపీ ఆ అండర్వేర్ మీద పాస్ పోసి తాగరా ఎస్సీ నా కొడక అంటూ తిడుతూ ఉంటే మిగతా వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అతనిని కొట్టారని అతను చెప్తున్నాడు. తిరుచానూరు అనే ఒక అడ్డైతే వాళ్ళకైతే ఉందంట. అయితే వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే తిరుచానూరు అడ్డాలో ఉన్నటువంటి ఎలైట్ పార్క్ అయితే తీసుకువెళ్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడుకుని అతనిని ఆ హోటల్ కి అయితే తీసుకువెళ్లారు. ఆ ఎలైట్ పార్క్ అనే హోటల్ కి తీసుకువెళ్లి అతనిని ఒక రూమ్ లో బంధించారంట. తను కాళ్ళు చేతులు అయితే పూర్తిగా కట్టివేశారు. ఎలైట్ పార్క్ హోటల్ యజమాని అయినటువంటి పవన్ అతను కాళ్ళతో ఎగిరి తన ముఖం పైన తన్ని వాళ్ళ వద్ద ఉన్నటువంటి కర్రలతో అలాగే కత్తులతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇక జేమ్స్ కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో వాళ్ళందరి ప్యాంట్లు విప్పి తన ముఖం పైన ఉచ్చబోసి ఎస్సీ నా కొడక అని, ఎక్కడ ఉండాల్సిన నా కొడుకులు అక్కడ ఉండకుండా మా యశ్వంత్ ని అవమానంగా తిడతావా అని చెప్పి అతనిని కత్తులతో పొడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే హోటల్లో ఉన్న కొంతమంది అక్కడికి రావడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. తరువాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా గుర్తు తెలియని వ్యక్తులు తన కట్లు విప్పి తనను హోటల్ నుంచి పంపించారని జేమ్స్ చెప్తున్నాడు. తర్వాత జేమ్స్ తన కుటుంబ సభ్యులు సహకారంతో తిరుచనూరు వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. అయితే తిరుచనూరు పోలీసులు అతనిచ్చిన కంప్లైంట్ అనేది అసలు తీసుకోకుండా ఇలా చెప్పారంట. అదేమిటంటే తనను కొట్టిన కొంతమందిలో రౌడీ షీటర్లు అయితే ఉన్నారు, వాళ్ళపైన కేసు పెట్టే అంత ధైర్యం అయితే మాకు లేదని పోలీసులు చెప్పారంట. రౌడీ షీటర్ రూపీ అలాగే చోటా బ్లేడ్ అయినటువంటి ఆ గ్యాంగ్ కు సంబంధించిన వాళ్ళను FIR లో తీసివేసి అలాగే FIR లో ఉన్న మ్యాటర్ కూడా మార్చి రాస్తేనే వాళ్ళు ఆ కేసు తీసుకుంటామని అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా రేపు రండని వాళ్ళతో చెప్పారు. అలాగే జేమ్స్ ను కూడా ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని సాయంత్రం అయ్యేసరికి అతనిని ఇంటికి పంపించి రేపు రా కేసు కడతామని చెప్పి జేమ్స్ ను పంపించారు పోలీస్ స్టేషన్ నుండి. తర్వాత రోజు ఉదయమే జేమ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ఇచ్చిన కంప్లైంట్ ను స్వీకరించి తనకు న్యాయం చేయాలని అక్కడ పోలీసులను అడగ్గా పోలీసులు ఏమని చెప్పారంటే, నిన్న మేము చెప్పినట్లుగా ఆ కంప్లైంట్ లో ఉన్న పేర్లను మార్చి అలాగే ఆ కంప్లైంట్ లో ఉన్న మ్యాటర్ కూడా పూర్తిగా మారిస్తేనే మేము కేసు తీసుకుంటామని పోలీసులు మళ్ళీ జేమ్స్ తో చెప్పారంట. అంతేకాకుండా పోలీసులు తనపై ఏదో ఒక కేసు కడతామని జేమ్స్ ను బెదిరించారంట. అయితే జేమ్స్ ఏమంటున్నాడంటే తనకు న్యాయం జరగకుండా నేను కాలేజీకి వెళ్ళినట్లయితే అక్కడ మా వాళ్ళు తనను అవమానకరంగా చూస్తారని చెప్పి జేమ్స్ అయితే చెప్తున్నాడు. తనకు చావు తప్ప మరో మార్గం లేదని చెప్పి జేమ్స్ చెప్తున్నాడు. తను ఎస్సీ కులంలో పుట్టడమే తను చేసిన పాపమని, వేరే జన్మంటూ ఉంటే ఈ కులంలో కాకుండా వేరే కులంలో తనను పుట్టించమని జేమ్స్ దేవుణ్ణి వేడుకుంటున్నానని చెప్తున్నాడు. అలాగే చివరకు ఆయన ఏం చెప్పాడంటే తన జీవితాన్ని చాలించాలి అని అనుకుంటున్నానని అతను చెప్పాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి వీడియో ఇప్పుడు చూడండి. నా పేరు జేమ్స్, నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా బావన్ కలవడానికి కరకంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వందన కత్తులు తీసుకునేటంతా పొడి చేశారు సార్. నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగి పెట్టింది సార్. నా కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నువ్వే మాతో గొడవ పడతావరా, కులం పేరు చెప్పి నన్ను చాలా కించపరిచారు సార్. 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చుపోసి నా చేతే వచ్చుపోపించి నన్ను నా చేతే తాగిపించారు సార్.
బట్టలన్నీ ఒడిది చేశారు సార్. రూమ్ లో భయంకరంగా కొట్టారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. నా ఉత్సవ నా చేత తాగిపించి రెండున్నర రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా చెప్తే గొంతు మీద కత్తి పెట్టి కొడతాం, చంపేస్తాం అని చెప్పి బెదిరించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. అలాగే దీనికి సంబంధించి కేఏ పాల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడే నేను న్యూస్ చూశాను, షాక్ అయ్యాను. బీటెక్ స్టూడెంట్ జేమ్స్ ని తిరుపతి జిల్లా చంద్రగిరిలో నాయుడు ఎవరో గ్యాంగ్స్ రౌడీ సీటర్స్ ఎత్తికెళ్లి 2 రోజులు హోటల్లో ఉంచి చిదగబాది చంపేస్తుండగా ఎవరో కాపాడారట. ఏమైంది మీకు? మీ 50 సంవత్సరాల అనుభవం ఏమైంది? ప్రవీణ్ పగడాలది హత్యని చెప్తే యాక్సిడెంట్ గా పనికిమాల పోలీసులు సృష్టించారని కోట్ల మంది కోడై కూశారు. మీరు అందులో ఫెయిల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఊర్లో దళితుల్ని బహిష్కరిస్తే మీరు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది అంటే రోజుకొక అన్యాయం, అత్యాచారం, మానభంగం జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా మీకు నిద్ర ఎలాగొస్తుందండి? ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.